అంకోలం నిజబీజ సంతతి అయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతి యదా తదా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి ఉపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే. ఊడుగు చెట్టు నుండి రాలిన విత్తనాలు మరలా వానికి అవే ఆ చెట్టును అంటుకుపోయినట్లు, సూది అయస్కాంతాన్ని అంటుకున్నట్లు, పతివ్రత తన పతిని అంటుకుని ఉన్నట్లుగాను, తీగ దానికదే చెట్టును అల్లుకుపోయినట్లు, నదులు పరిగెత్తుకుంటూ వెళ్ళి సముద్రంలో సంగమించేలాగును నా చిత్తవృత్తి పరమేశ్వరుని యొక్క పాదపద్మముల మీదకే చేరుతున్నది. అదే భక్తి అనిపించుకుంటోంది. తల్లి శిశువుని కాపాడినట్లు భక్తి భక్తుని కాపాడుతుందని చెబుతున్నారు శంకర భగవత్పాదులు. ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతా చాదనం వాచా శంఖముఖే స్థితై చ జఠరా పూర్తిం చరిత్రామృతైః రుద్రాక్షై భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావన పర్యంకే వినివేశ భక్తి జనని భక్తాత్మకం రక్షతి. ఓ శూలపాణి, నీ భక్తి అనే తల్లి ఆనంద బాష్పాలతో రోమాంచనాన్ని విస్తరింపజేస్తుంది. విశుద్ధ భావాలనే బట్ట కప్పుతోంది. వేదవాక్కనే శంఖం యొక్క చివరనున్న నీ చరిత్రమనే అమృతంతో కడుపు నింపుతోంది. అంటే ఉగ్గు పాల గిన్నెతో పోల్చారు. రుద్రాక్ష విభూతులతో సర్వాంగాలకు రక్షణ కల్పిస్తూ భగవద్ధ్యానమనే మంచం మీద పరుండబెట్టి భక్తుడనే శిశువుకు సంరక్షిస్తున్నది. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూచాయతే గండూషాంబు నిశేషణం పురరిపోః దివ్యాభిషేకాయతే కించిద్ భక్షిత మాంసశేషకబలం నవ్యోపహారాయతే కించిద్ భక్షిత మాంసశేషకబలం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్తావతం సాయతే. పలుదినములు దారిలో నడిచిన పాత చెప్పు శివుని భ్రూమధ్యంలో చోటు చేసుకుంది. ఉక్కిలించిన నీళ్లు త్రిపురాంతకునికి దివ్యాభిషేకం అయినదిట. ఇంగిలి చేసిన మాంసఖండం కొత్త నైవేద్యం అవుతున్నదిట. అరణ్యాలలో పరిభ్రమించే కిరాతకుడు భక్తాగ్రేసుడు అవుతున్నాడు. ఏమి విచిత్రమో! భక్తికి సాధ్యం కానిది ఏమున్నది? వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భూపర్యటనం నమస్సురశిరః కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు. ఓ గౌరీపతే, యముని వక్షస్థలం మీద తన్నడం, గాఢాంధకారాన్ని రూపమాపడం, వెండికొండ మీద విహరించడం, నమస్కరిస్తున్న దేవతల కిరీటాల రాపిడికి నీ మృదువైన పాదాలకు శుభం కలుగుతున్నది కనుక ఓ శంభో, నా చిత్తమని మణిపాదుకాలను స్వీకరించి విహరించుము. వక్షస్థాడన శంకయా విచలితో వైవస్వతా నిర్జరా కోటీరోజ్వలరత్నదీపకలికా నీరాజనం కుర్వతే దృష్ట్వా ముక్తివధూస్తనోతి నిభృతాశ్లేషం భవానీపతే యచ్చేతస్తవ పాదపద్మభజనం తస్యేవ కిం దుర్లభం. ఓ గిరిజాపతే, నీ పాదారవిందాలను ఆరాధిస్తున్న వానిని చూచి యముడు మునపటిలా అతని రొమ్ము మీద తన్నదవనే సంశయంతో పలాయనం చేస్తాడు. దేవతలందరూ కాళ్ళ మీద పడి మొక్కుతూ
తాము ధరించిన కిరీటాల్లోని మాణిక్య దీపాలతో హారతులను సమర్పిస్తున్నారట. మోక్షకాంత నిన్ను గాఢాలింగనం చేసుకుంటుందిట. ఇక నీ భక్తుడు దుర్లభమైనది ఏమున్నది? క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడామృగాస్తే జనాః యత్కర్మాచరితం మయా చ భవతః ప్రీత్యై భవత్యేవ తత్ శంభో శంభో స్వస్య కుతూహలస్య కరణం మచ్చేష్టితం నిశ్చితం తస్మాన్మామకరక్షణం పశుపతే కర్తవ్యం ఏవ త్వయా. ఓ శంభుదేవా, పశుపతి, నీ ప్రపంచాన్నంతా నీవు క్రీడార్థం సృష్టిస్తున్నావు. ప్రజలందరూ నీకు క్రీడామృగాలు. ఎవరికి పెంపుడు జంతువుల నడులు వారికి ప్రీతికరములే కదా. నేను చేయు సత్కర్మలు కానీ దుష్కర్మలు కానీ నీకు ప్రీతికరాలే అవుతాయి. కాబట్టి నన్ను సంరక్షించడం నీ కర్తవ్యమే కదా. బహువిధ పరితోష బాష్పూర స్ఫుటపులకాంకిత చారుభోగ భూమిం బహువిధ పరితోష బాష్పూర స్ఫుటపులకాంకిత చారుభోగ భూమిం చిరపదఫలకాంక్షి సేవ్యమానా పరమ సదాశివ భావనాం ప్రపత్యే చిరపదఫలకాంక్షి సేవ్యమానా పరమ సదాశివ భావనాం ప్రపత్యే. బహువిధ ఆనంద బాష్ప రోమాంచాది భక్తి భావ చిహ్నాలకు ఉనికి పెట్టిన శాశ్వత శివపదాన్ని కోరేవారికి ఆశ్రమైన పరమశివ ధ్యానాన్ని శరణు పొందుతున్నాను. అమితముదమృతం ముహుం దుహాతి విమల భవత్పద గోష్టమావసంతి అమితముదమృతం ముహు దుహాతి విమల భవత్పద గోష్టమావసంతి సదయ పశుపతే సుపుణ్యపాక మమ పరిపాలయ భక్తిధేనుమేక సదయ పశుపతే సుపుణ్యపాక మమ పరిపాలయ భక్తిధేనుమేక మమ పరిపాలయ భక్తిధేనుమేక. ఓ పశుపతి, అమితానందమృతమనే పాలను మాటి మాటికి పితుకునిచ్చినది, విమలమైన నీ పాదాలనే గోశాలలో నివసించేది, పుణ్య పరిపాకమైనది అయిన నా భక్తి అనే ధేనువును రక్షించు స్వామి. జడతా పశుత కళంకిత కుటిలచరత్వం చ నాస్తి మయి దేవ. జడతా పశుత కళంకిత కుటిలచరత్వం చ నాస్తి మయి దేవ. అస్తి యది రాజమౌళే భవదాభరణస్య నాస్మి కిం పాత్రం. అస్తి యది రాజమౌళే భవదాభరణస్య నాస్మి కిం పాత్రం. ఓ చంద్రశేఖర, జడత్వ పశుత్వ కళంకత్వ కుటిలత్వాలలో ఏవి నాలో లేవు. ఒకవేళ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మాత్రం నీవు నన్ను నీకు భూషణంగా ఎందుకు స్వీకరింపవు? నీ ఆదరణకు నేను పాత్రుని కానా? అరహసి రహసి స్వతంత్ర భూద్వా పరివసితం సులభ ప్రసన్నమూర్తి. అరహసి రహసి స్వతంత్ర భూద్వా పరివసితం సులభ ప్రసన్నమూర్తి. అగణిత ఫలదాయక ప్రభుర్మే
जगदधिको हृदि राजशेखरोऽस्ति अगणितफलदायक प्रभुर्मे जगदधिको हृदि राजशेखरोऽस्ति రాజశేఖరోస్తి. ప్రసన్నమూర్తియు అనంత ఫలాలను ప్రసాదించేవాడును ప్రభువును లోకాతీతుడను చంద్రశేఖరుడైన సదాశివుడు నా హృదయంలో ఉన్నాడు. అందువల్ల స్వతంత్ర బుద్ధితో ఆ సర్వేశ్వరుని బహిరంగ ఏకాంతాల్లో సేవించడానికి సులభమవుతున్నది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.